వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. పేరెంట్స్కి స్టూడెంట్స్కి మంచి ఇంటర్మీడియట్ కాలేజెస్, ముఖ్యంగా ఎంపీసీకి బైపీసీకి ఐపీ నుంచి మొదలుపెట్టి డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ వరకు అండ్ అలానే ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చే మంచి కాలేజెస్ని సజెస్ట్ చేసే ఒక మిషన్లో భాగంగా ఈరోజు మనము నైన్ ఎడ్యుకేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో నైన్ ఎడ్యుకేషన్ పైన కంప్లీట్ డీటెయిల్స్ డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియోలో నైన్ ఎడ్యుకేషన్ అనగానే చాలామందికి ఐఐటి వరకు మాత్రమే అనుకుంటారు. కానీ ఐఐటితో సమానంగా నీట్లో కూడా వాళ్ళ యొక్క రిజల్ట్స్, వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ కూడా మనం చూడొచ్చు. సో ఈ సెషన్లో ముఖ్యంగా నీట్ క్యాంపస్ అయిన సుచిత్ర నైన్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ప్రతి ఆర్గనైజేషన్కి దిల్ బి ఏ ట్యాగ్ లైన్ విచ్ రిప్రజెంట్స్ ద ఆర్గనైజేషన్. అండ్ ఇక్కడ నైన్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే వేర్ ఐఐటియన్స్ ఆర్ టీచర్స్ బై చాయిస్. అండ్ చాలా వరకు అందులో ఉన్న ఫ్యాకల్టీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ కూడా ఐఐటియన్స్ ఉండడం మనం చూడొచ్చు. అండ్ నైన్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడినా కూడా, దేని గురించి తెలుసుకున్నా కూడా వాళ్ళకంటూ కొన్ని యునిక్ పాయింట్స్, వాళ్ళకంటూ కొన్ని పెడగాగి ఇవన్నీ కూడా ఉండడం మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ 13 years అవుతుంది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి. అరౌండ్ 2012లో వాళ్ళు ఫస్ట్ బ్రాంచ్ విద్యానగర్లో పెట్టడం జరిగింది. అండ్ ఇవాళ రోజున అప్రాక్సిమేట్గా ఆల్మోస్ట్ 15 లొకేషన్స్లో 15 బ్రాంచెస్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇయర్ 2026 అకాడమిక్ ఇయర్ నుండి వాళ్ళకి 15 లొకేషన్స్లో దే ఆర్ గోయింగ్ టు ఆపరేట్. అండ్ ఆల్మోస్ట్ 95% ఆర్ అంతకంటే ఎక్కువ ఫ్యాకల్టీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్ అండ్ ఐఐటియన్ ఫ్యాకల్టీ. అండ్ సమ్ మేబీ ఆర్ ఫ్రమ్ బిట్స్ ఆర్ ఫ్రమ్ ఎన్ఐటీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఐఐటి. అండ్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పెడాగజీ అంతా కూడా స్టూడెంట్ సెంట్రిక్ ఉండడం అనేది వాళ్ళ క్యాంపస్లో చూడొచ్చు. అండ్ దెన్ సెగ్రిగేషన్. సో యూజువల్గా ఏ స్టూడెంట్ అయినా సరే బేస్డ్ ఆన్ మార్క్స్ సెగ్రిగేట్ చేయడం అనేది వాళ్ళకి నచ్చదు. అంటే కొంతమంది డీమోటివేట్ అవ్వడం, కొంతమంది నా స్టాండర్డ్ ఇంతేనా, లేకపోతే నేను చదవట్లేదని వాళ్ళు నింకేస్తారా, ఇలాంటి కైండ్ ఆఫ్ ఆలోచనలు యూజువల్గా మనం చేయడం చూడొచ్చు. సో వీళ్ళు సెగ్రిగేషన్ అనేది బేస్డ్ ఆన్ మార్క్స్ మనకు చేయరు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అంతే న్యాయం జరిగేలాగా అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించడం అనేది వీళ్ళ ఒక స్పెషాలిటీ. అండ్ దెన్ ఫ్రెండ్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్. యాజ్ వీ నో, అంటే నైన్ ఎడ్యుకేషన్లో ఒక ఇంపార్టెంట్ థింగ్, మేము మా ఎవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు కూడా వెన్ వీ గో ఇన్ వెళ్తున్నప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్కి వెళ్తే పిల్లలు ఫ్రెండ్లీగా ఫ్యాకల్టీతో మాట్లాడడము, డౌట్స్ షేర్ చేసుకోవడము, ఒక హ్యాపీ ఎన్వైర్న్మెంట్లో చదువుకోవడం కూడా మనం చూడొచ్చు. దట్ రిప్రజెంట్స్ నిజంగా స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అంటే అదే అని మనకు అనిపిస్తుంది. అండ్ అలానే మంత్లీ వన్స్ స్పోర్ట్స్. అంటే బాగా ఈ రోజుల్లో ఈ జెన్జీ కిడ్స్కి ముఖ్యంగా స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అనగానే లైక్ స్పోర్ట్స్ ఆడడం కానీ, లేకపోతే సమ్ అన్వైండింగ్ సెషన్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. లైక్ డబ్బింగ్ చేయడం కానీ, లేకపోతే సాంగ్స్ పాడడం కానీ, ఇలాంటి సమ్ అన్వైండింగ్ సెషన్స్ కూడా వాళ్ళ దగ్గర చూడొచ్చు మనము. సో దీనివల్ల కూడా పిల్లలకి ఫ్యాకల్టీకి ఒక ఇంటరాక్షన్ అనేది జరగడం చూడొచ్చు. అండ్ అలానే వీళ్ళు బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ రెండు సెక్టార్స్లో కోచింగ్ ఇవ్వడం కూడా మనం చూడొచ్చు. బోత్ ఈ నీట్ అండ్ ఐఐటి జేఈ కోచింగ్ కూడా వీళ్ళు ఇవ్వడం చూడొచ్చు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్ అని. చాలామంది పేరెంట్స్కి డౌట్ ఏముంటుందంటే, మరి సెగ్రిగేషన్ లేదు కదా, సో పిల్లలు ఎక్కువ చదివే వాళ్ళు ఉంటారు, తక్కువ చదివే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ ఒక దగ్గర చెప్పడం వల్ల కొంతమందికి న్యాయం అవుతుంది, కొంతమందికి అన్యాయం అయ్యే అవకాశం ఉంది కదా అని అడుగుతుంటారు. సో వాళ్ళ కోసమే వీళ్ళు డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఏమవుతుంది అంటే, క్లాస్ రూమ్లో అందరి పిల్లలకి సమన్వయం జరిగేలాగా సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పినప్పటికీ స్టడీ అవర్స్లో అంటే వర్కింగ్ అవర్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ స్టూడెంట్ క్యాపబిలిటీ తగ్గట్టు ఆ లెవెల్ ఆఫ్ అసైన్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఒక పర్సన్ బాగా చేస్తున్నాడు, సెకండ్ లెవెల్ ఆఫ్ అసైన్మెంట్ చేస్తాడు, నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఆఫ్ అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు వాళ్ళ యొక్క అసైన్మెంట్స్ ఇవ్వడం, వాళ్ళకి ప్రాక్టీస్ చేయడం కూడా మనం ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో చూడొచ్చు. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నవేడేస్ ఏంటంటే పర్ క్లాస్ స్ట్రెంత్. సో వీళ్ళు 35 to 40 స్టూడెంట్స్ పర్ క్లాస్ మెయింటైన్ చేయడం అనేది కూడా ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే అంత తక్కువ స్ట్రెంత్ మెయింటైన్ చేయడం వల్ల కూడా పిల్లలకి అండ్ ఫ్యాకల్టీకి మధ్యలో ఉన్న ఒక ఇంటరాక్షన్, అటెన్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో దట్ కరెక్ట్గా వింటున్నారా లేదా పిల్లలు, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి ఫ్యాకల్టీకి అర్థమవుతుంది. సో దాన్ని బట్టి క్లాసెస్ ఇంకెలా చెప్పాలని ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెంటర్ ఫర్ ఈచ్ సెక్షన్. సో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో మనకు ఓన్లీ ఫ్యాకల్టీ చెప్పి వెళ్ళిపోవడం చూడొచ్చు. బట్ ఇక్కడ ఒక మెంటర్ కూడా అసైన్ చేయబడతారు ప్రతి సెక్షన్కి. సో దట్ వీళ్ళు ఆ 2 years ఫిజికల్గా లేకపోతే మెంటల్గా ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా వాళ్ళతోటి డిస్కస్ చేసి హ్యాండ్లింగ్ చేయడం కూడా పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ దే విల్ బీ హ్యావింగ్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ టీచింగ్. సో యూజువల్గా ఎలా ఉంటుందంటే, మేము అబ్జర్వ్ చేసి మేము వెళ్ళినప్పుడు కూడా
లైక్ ఒక కాన్సెప్ట్ చెప్పి ఒక పర్సన్ని, ఒక స్టూడెంట్ని ఆ కాన్సెప్ట్ ఏం అర్థమైందని అడిగినప్పుడు దెన్ అతను తన ఓన్ వర్డ్స్లో చెప్పినప్పుడు అండ్ అదే వర్డ్స్ విన్న ఇంకొక స్టూడెంట్ని అసలు మీకేం అర్థమైంది ఇలా అడగడం, స్టూడెంట్కి ఫ్యాకల్టీకి మధ్యలో ఒక ఇంటరాక్షన్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో దీనివల్ల ఒక ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ కూడా చూడొచ్చు, లెర్నింగ్ కూడా అవుతుంది. అండ్ అలానే ఇక్కడ వీళ్ళ అన్ని క్యాంపస్లో కూడా వైబ్ క్యూబ్ అని ఉంటుంది. ఇట్స్ అన్ ఇండోర్ రీక్రియేషన్ ఏరియా వేర్ లిటిల్ ఇండోర్ గేమ్స్ లైక్ టేబుల్ టెన్నిస్ ఉండడం, లేకపోతే చెస్, ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అనేవి ఉంటుంటాయి. సో దట్ స్టూడెంట్స్ బోర్గా ఫీల్ అవ్వకుండా లేకపోతే స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి అక్కడే ఆన్ క్యాంపస్ వాళ్ళు ఈ రీక్రియేషన్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ బోత్ సిబిఎస్ అండ్ స్టేట్ బోర్డ్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను చెప్తాను, ఏ క్యాంపస్లో సిబిఎస్ఈ స్టేట్ ఉందో కూడా చెప్తాను. నెక్స్ట్ వీళ్ళ దగ్గర డే స్కాలర్ రెసిడెన్షియల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ దెన్ ఇవన్నీ అవ్వడానికి పాసిబిలిటీ యాజ్ వి నో ఫౌండర్స్, ఆ ఫౌండర్ అండ్ సిఈఓ యొక్క ఉద్దేశాలే మనకి ఆ ఆర్గనైజేషన్లో రావడం చూడొచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలే మనం ఆర్గనైజేషన్లో ఉండడం చూడొచ్చు. సో ఒకసారి ఫౌండర్స్ చూసినట్టయితే, ఫౌండర్స్ అండ్ కోఫౌండర్ చూసినట్టయితే భరత్ తేజ గారు ఈజ్ అ సిఈఓ అండ్ ఫౌండర్ అండ్ ఈజ్ అ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, ఇట్స్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. అండ్ దెన్ కోఫౌండర్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఈజ్ అ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఐఐటి ఖరగ్పూర్. అండ్ జశ్వంత్ సార్ ఈజ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అండ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. నెక్స్ట్ సో ఇక్కడ మీకు చూస్తున్నట్టుగా ఇది హైదరాబాద్ యొక్క మ్యాప్. సో వీళ్ళ యొక్క కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ మ్యాప్లో చూపించినట్టుగా ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి. సో మీరు ఏ డైరెక్షన్లో వస్తే ఏ క్యాంపస్ నియర్ బై అవుతుందో మీరు చూసుకొని దాని ద్వారా అప్రోచ్ అవ్వడం అనేది బెటర్. సో ఇక్కడ సైడ్ నుంచి వచ్చినా కూడా క్యాంపస్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ మీరు అక్కడ చూడొచ్చు ఘట్కేసర్ సైడ్ బీబీ నగర్ ఏరియాలో మీకు సిబిఎస్ఈ క్యాంపస్ ఉంది, బిర్లా ఓపెన్మెంట్స్ టైప్ అది. సో అది అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటుంది. వీటితో పాటు వాళ్ళకి వైజాగ్లో దిస్ అప్కమింగ్ ఇయర్ ద్వారకా నగర్లో క్యాంపస్ రాబోతుంది, అలానే సిద్దిపేటలో కూడా ఒక క్యాంపస్ రాబోతుంది. సో అవి అవుట్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ కాబట్టి ఇక్కడ చూపించలేకపోయాను. అండ్ నెక్స్ట్ సో యాజ్ వీ నో ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నీట్ గురించి, నీట్ స్పెసిఫిక్ బ్రాంచ్ అయిన సుచిత్ర బ్రాంచ్ గురించి. ఈవెన్ దో 9 ఎడ్యుకేషన్లో ఉన్న అన్ని విలువలు లేకపోతే దాని యొక్క ఎసెన్స్ అన్ని బ్రాంచెస్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి బ్రాంచ్ కూడా దాని వేలో అది యూనిక్. అండ్ ఆ యూనిక్ క్వాలిటీ సుచిత్రలో ఏమున్నాయి, సుచిత్ర డెడికేటెడ్గా ఫస్ట్ బ్రాంచ్ ఇన్ 9 ఎడ్యుకేషన్ టు స్టార్ట్ నీట్ ప్రోగ్రామ్ అనమాట. సో నీట్ ప్రోగ్రామ్ ఫస్ట్ బ్రాంచ్ అయినప్పటికీ కూడా అదే ఐఐటి లెవెల్ ఆఫ్ ఐఐటి కోచింగ్ ఏమాత్రం తగ్గకుండా అంతే క్వాలిటీ ఆఫ్ నీట్ కోచింగ్ కూడా మనము ఈ క్యాంపస్లో చూడవచ్చు. సో దీంట్లో ఎందుకు ఇంత రిజల్ట్స్ ప్రొడ్యూస్ అవ్వడం, లేకపోతే ఎందుకు ఇంత ప్రాపర్గా ఉందని చూస్తే బికాస్ ఆఫ్ పర్సనల్ కేర్. సో స్టూడెంట్స్ పట్ల పర్సనల్ కేర్ అనేది చాలా బాగుంది ఈ క్యాంపస్లో మనం చూడవచ్చు. అండ్ ఎవ్రీ మంత్ స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు నియర్ బై ఫారెస్ట్ అకాడమిక్ గ్రౌండ్ ఉంటుంది, దానికి తీసుకెళ్ళని కూడా చూడొచ్చు. అండ్ ఆన్ క్యాంపస్ కిచెన్ అండ్ వెరీ గుడ్ ఫుడ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. అండ్ అలానే సేఫ్టీ ఫెసిలిటీస్ లైక్ ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఎగ్జిట్ ఇలాంటివి కూడా మనం అలా అన్ని క్యాంపస్లో ఎస్టాబ్లిష్ చేయడం చూడొచ్చు. ఇట్స్ అ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంతోపాటు ఇన్సైడ్ ఆర్ఓ యూనిట్, యూజువల్గా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అయినా సరే వాటర్ బయట నుంచి రావడం, క్యాన్లో రావడం ఇలా ఉండొచ్చు. బట్ ఇక్కడ వీళ్ళకి ఇన్సైడ్ ఆన్ క్యాంపస్ ఆర్ఓ యూనిట్ కూడా ఉండడం మనం గమనించవచ్చు. అండ్ ఈ సుచిత్రలో వాళ్ళకి 3 ప్లేసెస్లో క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి డే స్కాలర్ క్యాంపస్, ఒకటి బాయ్స్ రెసిడెన్షియల్, ఇంకోటి గర్ల్స్ రెసిడెన్షియల్. సో ఇలా 3 క్యాంపసెస్లో బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ స్పెషల్ అకాడమిక్ టీచర్స్ ఫర్ హాస్టల్ ఫెసిలిటీ. సో ఇది ఏంటి అంటే, సో యూజువల్గా హాస్టల్ పిల్లలకి సీనియర్ లెక్చరర్స్ వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఈవినింగ్ ఉండే స్టడీ అవర్స్లో మనకి స్పెషల్గా అకాడమిక్ టీచర్స్ కూడా ఉండడం అనేది చూడొచ్చు. అంటే ఆ టైంలో కూడా డౌట్స్ క్లారిఫై చేయడానికి మంచి ఫ్యాకల్టీ కూడా అక్కడ ఉండడం చూడొచ్చు. అండ్ దెన్ మెంటర్ ఫర్ హాస్టల్ స్టూడెంట్ టిల్ 9 PM. సో ఇలాంటి ఒక మెంటర్స్ లైక్ ఐఐటీలో చదివిన మెంటర్స్ కూడా మనకి 9 PM వరకు కూడా హాస్టల్ స్టూడెంట్స్ కోసం ఈ స్టడీ అవర్స్లో ఉండడం కూడా ఇక్కడ చూడొచ్చు. 9 ఎడ్యుకేషన్లో ప్రతి సెక్షన్కి ఒక మెంటర్ అసైన్ అయినప్పటికీ కూడా హాస్టల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా సుచిత్ర బ్రాంచ్లో అండ్ 1 more మెంటర్ విల్ బి దేర్. సో దట్ ఇంకా వాళ్ళకి హాస్టల్ టైంలో ఆర్ ఆఫ్టర్ ఈవినింగ్ స్టడీ అవర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా డిస్కస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అంత పర్సనల్ కేర్ కూడా మనము సుచిత్ర క్యాంపస్లో చూడొచ్చు. అండ్ దెన్ ఇంతే కాకుండా యూజువల్గా నీట్ ప్రోగ్రామ్ వరకు వస్తే
మోస్ట్ ఆఫ్ ది నీట్ ప్రోగ్రామ్ తీసుకునే స్టూడెంట్స్కి ఇబ్బంది పడేది ఏదైనా ఉంది అంటే అది ఫిజిక్స్. సో ఫిజిక్స్లో బికాస్ కెమిస్ట్రీ అంటే కొంచెం వరకు గుర్తుపెట్టుకునే పార్ట్ ఉంటుంది, అండ్ ఈవెన్ దో బయాలజీ, జువాలజీ, బాటనీలో కూడా గుర్తుపెట్టుకునే పార్ట్ ఎక్కువ ఉంటుంది, దే విల్ బి ఏబుల్ టు స్కోర్. బట్ ఫిజిక్స్ విషయానికి వస్తే ఈ రీసెంట్ టైమ్స్ పేపర్ చూస్తే కూడా బాగా లెంతీగా ఉండడం అండ్ సాల్వ్ చేయడానికి పిల్లలు ఇబ్బంది పడడం చూడొచ్చు. మేబీ మ్యాథ్స్కి కొంచెం దూరం ఉండడం వలన, లేకపోతే ఆ ఫార్ములా సరిగ్గా లేకపోవడంలో ఈ ఇష్యూ మనం చూడొచ్చు. సో దీన్ని హ్యాండిల్ చేయడం కోసం సుచిత్రాలో వాళ్ళు ఒక 30 days ఆర్ 45 days, ఈ 30 to 45 days స్టార్టింగ్ ఆఫ్ ది ఎవ్రీ బ్యాచ్, అంటే నీట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ప్రతి బ్యాచ్ స్టార్టింగ్లో ఈ 30 to 45 days మ్యాథమెటిక్స్ బేసిక్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో దట్ అవి ఈ ఫిజిక్స్లో యూజ్ చేసి స్కోరింగ్ ఎలా చేయాలి, సో దీనిపైన డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ యూనిక్ పాయింట్ అబౌట్ సుచిత్ర బ్రాంచ్. అండ్ అలానే స్పెషల్ ఫోకస్ ఆన్ హాస్టల్ స్టూడెంట్, యాజ్ అ టోల్డ్, లైక్ ఒక మెంటర్ అసైన్ చేయడము, వాళ్ళకి till 9 PM వరకు స్టడీ అవర్స్లో ఒక పర్సన్ లైక్ IITian ఫ్యాకల్టీ అక్కడ ఉండడం కూడా మనము ఈ క్యాంపస్లో చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ మంత్ మనకి ఆన్లైన్ వెబినార్ ఫర్ హాస్టల్ స్టూడెంట్స్, అంటే హాస్టల్ స్టూడెంట్స్లో ఉండే పేరెంట్స్ తోటి ఎవ్రీ మంత్ ఒక ఆన్లైన్ వెబినార్ పెట్టడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆ మంత్లో వాళ్ళ పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తారు, లేకపోతే ఆర్గనైజేషన్ లెవెల్లో ఏమేమి పోర్షన్ కంప్లీట్ అయింది, లేకపోతే ఏమేమి థింగ్స్ జరిగినాయి అని చెప్పేసి పేరెంట్స్కి తెలియపరచడం ఆన్లైన్లో వాళ్ళు అండ్ దెన్ పేరెంట్స్కి ఏదన్నా కన్సర్న్స్ ఉంటే వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళు చాట్ బాక్స్లో పోస్ట్ చేసినప్పుడల్లా వాటిని నోట్ డౌన్ చేసుకొని ఆ నెక్స్ట్ కమింగ్ డేస్లో వాటిని సాల్వ్ చేసి వాళ్ళకి ఇంటిమేట్ చేయడం కూడా మనము ఈ యొక్క యూనిక్ థింగ్ కూడా మనము సుచిత్ర బ్రాంచ్లో చూడొచ్చు. అండ్ దెన్ దీంతో పాటు క్వార్టర్లీ వన్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కూడా మనకి సుచిత్ర బ్రాంచ్లో ఉంటుంది. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాంపస్ టైప్, లైక్ డే స్కాలర్ అయినా సరే, హాస్టల్ అయినా సరే, అందరి పేరెంట్స్ని పిలిచి క్వార్టర్లీ వన్స్ PTM కూడా కండక్ట్ చేయబడుతుంది. సో దీని ద్వారా ఇంకేమైనా కన్సర్న్స్ ఉన్నాయి, లేకపోతే పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ విషయంలో అర్థం అవ్వట్లేదు, ఇలాంటివి కూడా ఫ్యాకల్టీ దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఇంకా బెటర్గా స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్ అందించడం కూడా చూడొచ్చు. అండ్ అలానే పేరెంట్స్ కెన్ అప్రోచ్ డైరెక్ట్లీ, ముఖ్యంగా హాస్టల్ పిల్లలకైతే డైరెక్ట్గా మీరు యూ కెన్ కాంటాక్ట్ మెంటర్, అండ్ మెంటర్ ద్వారా మీరు మీ పిల్లవాళ్ళని వెంటనే కనెక్ట్ అవ్వచ్చు. యూజువల్గా 9 ఎడ్యుకేషన్లో మోస్ట్ ఆఫ్ ది బ్రాంచెస్లో అన్నింటిలో కూడా 35 to 40 స్టూడెంట్స్ ఉంటారు. కానీ 9 ఎడ్యుకేషన్ సుచిత్ర బ్రాంచ్లో నీట్ ప్రోగ్రాంలో కేవలం పర్ సెక్షన్ 30 స్టూడెంట్స్ మాత్రమే ఉండడం చూడొచ్చు. సో ఇలా 30 స్టూడెంట్స్ మాత్రమే ఉండడం వల్ల ఒక ఇంటెన్సివ్ కేర్ అనేది కూడా పిల్లల పట్ల ఉండడం మనం చూడొచ్చు. అండ్ ద ఫ్యాకల్టీ కూడా ఎంత తక్కువ స్ట్రెంత్ అంత ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, అండ్ అంత అప్రోచ్ కూడా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీని ద్వారా మంచి స్కోర్ కూడా రావడం చూడొచ్చు. వీళ్ళ యొక్క ఫ్యాకల్టీ కూడా చూస్తే 30+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బయాలజీ ఫ్యాకల్టీ కూడా మనము ఇక్కడ చూడొచ్చు. అండ్ దెన్ యాజ్ వి నో, అన్ని బ్రాంచెస్ లాగానే 9 ఎడ్యుకేషన్ సుచిత్ర బ్రాంచ్లో కూడా IITian ఫ్యాకల్టీ అండ్ RNITIS ఫ్యాకల్టీ ఉండడం చూడొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజువల్గా నీట్ కోచింగ్ తీసుకునే పిల్లలకు కూడా అదే IITian ఫ్యాకల్టీ ఉండడం చూడొచ్చు ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో దట్ ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే, సో నీట్ కోచింగ్ తీసుకునే పిల్లలకి ఫిజిక్స్లో ఇబ్బంది ఉండే అవకాశం మనం చూడొచ్చు. సో దీన్ని సార్ట్అవుట్ చేయడానికి ఏదైతే IITian ఫ్యాకల్టీ టీచ్ చేయడం వల్ల IIT ప్రిపేర్ అయిన పిల్లలకి ఎలా అయితే క్వాలిటీ ఆఫ్ ఫిజిక్స్ టీచింగ్ అందుతుందో అలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నీట్లో కూడా అందడం చూడొచ్చు. అండ్ సేమ్ కేస్ విత్ కెమిస్ట్రీ, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ IITతో సమానంగా నీట్లో ఇవ్వడం కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దెన్ కమింగ్ టు రిజల్ట్స్, సో నీట్లో చూస్తే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఫ్రీ సీట్ ఎవ్రీ ఇయర్. అండ్ ఐ థింక్ ఇట్స్ బిన్ 2.5 years 3 years అవుతుంది వీళ్ళు నీట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. సో ఇప్పటికి వచ్చిన 2 long-term బ్యాచెస్లో కూడా మంచి రిజల్ట్ వాళ్ళకి చూడొచ్చు. 9 ఎడ్యుకేషన్ సుచిత్ర బ్యాచ్. సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దెమ్. ఒకసారి విజిట్ చేయండి క్యాంపస్, అండ్ ఇఫ్ పాసిబుల్ అక్కడ ఉన్న డైరెక్టర్ తోటి కూడా యూ కెన్ హ్యావ్ 1-on-1 సెషన్. అండ్ దెన్ ఇన్ని ఫెసిలిటీస్ ఇంత ప్రాపర్గా అకాడమిక్స్ రన్ అవ్వడానికి కారణం అక్కడ ఉన్న డైరెక్టర్. సో హీఈస్ మిస్టర్ మురళీ దేవరకొండ, అండ్ ఈజ్ అ సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. దాదాపు 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ అ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా, అండ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ IIT ఖరగ్పూర్. సో ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని పాయింట్స్ కూడా 9 ఎడ్యుకేషన్లో ఉన్న ఆ ఎసెన్స్తో పాటు అన్నీ కూడా తను ఆ స్టూడెంట్స్ పట్ల ఉన్న పర్సనల్ కేర్ వల్ల, లేకపోతే ఇంకా స్టూడెంట్స్కి ఇంకా బెటర్గా డెలివర్ చేయాలన్న ఒక ఒపీనియన్తో వచ్చినవే. తన ఫ్లేవర్ కూడా మనము తన ఈ క్యాంపస్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ థింకింగ్ లైక్ 9 ఎడ్యుకేషన్లో మరి నీట్ సుచిత్రలోనే ఉందా అంటే, నో, ఆల్మోస్ట్ 4 బ్రాంచెస్లో ఉంది. సుచిత్రలో ఉంది,
యాజ్ ఎ టోల్డ్ అత్తాపూర్లో ఉంది, నల్లగండ్లలో ఉంది. అండ్ బోడుపల్లో ఇట్స్ ఎ కంప్లీట్లీ గర్ల్స్ క్యాంపస్. ఇక్కడ కూడా మీకు బోడుపల్లో కూడా నీట్ ప్రోగ్రామ్ ఉండడం చూడొచ్చు. అండ్ ఇప్పటికీ అంతా కూడా నీట్ గురించి చెప్తున్నాను. మరి ఐఐటి ప్రోగ్రామ్ లేదా సుచిత్రాలో అంటే ఐఐటి ఉంది, నీట్ ఉంది. కాకపోతే ఐఐటి అనేది 9 ఎడ్యుకేషన్ అనగానే ఐఐటి మాత్రమే అనుకుంటున్నారు కాబట్టి నీట్ గురించి వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. సో యాజ్ వీ నో, ఒక స్టూడెంట్ మరి ఇదంతా చూసినప్పటికీ కూడా అసలు జాయిన్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తే డెఫినెట్గా జస్ట్ లుక్ ఇట్ ద పాయింట్స్. ఒకవేళ మీకు మంచి ఫ్యాకల్టీ కావాలి, లైక్ ఐఐటియన్స్ ఫ్యాకల్టీ, అట్లాంటి ఫ్యాకల్టీ కావాలి, అండ్ ఫ్రెండ్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉండాలి, అండ్ దెన్ ఎక్సలెంట్ అకాడమిక్స్ ఉండాలి, మంచి కెరీర్ రిజల్ట్స్ ఉండాలంటే 9 ఎడ్యుకేషన్ షుడ్ బి యువర్ ఫస్ట్ చాయిస్. తప్పకుండా విజిట్ చేయండి. 9 ఎడ్యుకేషన్ ఏ బ్రాంచ్ విజిట్ చేసినా సరే, ఒకవేళ కనుక మీరు నీట్ స్పెసిఫిక్ చూస్తున్నట్టయితే ఒకసారి 9 ఎడ్యుకేషన్ సుచిత్ర బ్రాంచ్ కూడా విజిట్ చేయండి. అక్కడ డైరెక్టర్ తోటి ఆర్ ఫ్యాకల్టీ తోటి 1-on-1 ఇంటరాక్ట్ అవ్వండి. అండ్ అలానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడండి. దెన్ టేక్ ద డెసిషన్. అండ్ ఫైనల్లీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మేము అందించే రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ అలానే మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్లో ఎంతోమంది ఎక్స్పర్ట్స్ రావడం, వాళ్ళని కూడా మీరు డౌట్స్ అడగడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.